ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 40వ రోజున శ్రీ నృసింహ పురాణంలో భారద్వాజముని అడిగినటువంటి ప్రశ్నకు బదులుగా సూతులు వారు ఇక్ష్వాకు యొక్క తపస్సు, విష్ణువు యొక్క ప్రతిమ ఏ విధంగా ప్రాప్తించింది, ఆ యొక్క దర్శన భాగ్యం ఏ విధంగా కలిగిందనేటువంటి విషయములను ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం. తెలియజేస్తూ నమస్తే నారసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ శ్రీ లక్ష్మీ నారసింహాయ తే నమః. భరద్వాజుల వారు అడుగుతున్నారు, ఓ సూత మహర్షి, మహాబుద్ధిశాలి, ఆ రాజు గణపతిని ఎలా స్తోత్రం చేశాడు, తపస్సు ఏ విధంగా చేశాడు, మాకు వివరంగా తెలియజేయవలసింది అని అడిగాడు. అంత సూతులు వారు అంటున్నారు, వినాయక చవితి రోజు, మన వినాయక చతుర్థి అంట, వినాయక చవితి తిథి నాడు రాజు 3 కాలముల్లోనూ కూడా స్నానం చేసి ఎర్రనైనటువంటి వస్త్రములు కట్టుకుని, ఎర్రని చందనం పూసుకుని, ఎర్రని పుష్పములతో వినాయకుడిని అందంగా అలంకరించి భక్తితో పూజించాడు. తర్వాత నెయ్యి, చందనం కలిపినటువంటి ఆ ధూపాన్ని ఇచ్చి, బెల్లము, నెయ్యితో కలపబడినటువంటి మధురమైనటువంటి పదార్థాన్ని నివేదించాడు. ఇట్లు శాస్త్ర ప్రకారంగా వినాయకుడిని పూజించి ఆ వినాయక స్వామి వారి గురించి ఈ విధంగా స్తోత్రం చేశాడని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. చక్కటి మధురమైనటువంటి ఇక్ష్వాకు ముని చేసినటువంటి గణపతి స్తోత్రం, ఆ నరసింహస్వామి వారికి అనుగ్రహం చేత మనకి కడు దుర్లభమైనటువంటి ఈ స్తోత్రం కూడా మనం పారాయణ చేసుకుందాం. మనందరం కూడా కార్యములను నిర్విఘ్నంగా ఆ స్వామివారిని కోరి ప్రసాదం, ఆ వారి యొక్క వరాన్ని మనం పొందుదామని తెలియజేస్తూ ఇక్ష్వాకు ముని చేసినటువంటి గణపతి స్తోత్ర. ఓం నమస్కృత్య వకాదేవం స్తోష్యేహం తం వినాయకం మహాగణపతిం సూరమంజితం జ్ఞానవర్ధనం ఏకదంతం ద్విదంతం చ చతుర్దంతం చతుర్భుజం త్రిక్షం త్రిశూలహస్తం చ రక్తనేత్రం వరప్రదం అంబికేయం సోత్పకర్ణం ప్రచండం చ వినాయకం ఆరక్తం దండిరం చైవ వహ్నివక్త్రం హుతప్రియం అనర్చితో విఘ్నకరః సర్వకార్యేషు యో నృణాం తం నమామి గణాధ్యక్షం భీమముగ్రముమాసుతం మదమత్తం విరూపాక్షం భక్త విఘ్న నివారకం సూర్యకోటి ప్రతీకాశం భిన్నాంజన సమప్రభం బుద్ధం సునిర్మలం శాంతం నమస్యామి వినాయకం నమోస్తు గజవక్త్రాయ గణానాం పతయే నమః మేరుమందర రూపాయ నమః కైలాసవాసినే విరూపాయ నమస్తేస్తు నమస్తే బ్రహ్మచారిణే భక్తస్తుతాయ దేవాయ నమస్తుభ్యం వినాయక త్వయా పురాణ పూర్వేషాం దేవానాం కార్యసిద్ధయే గజరూపం సమస్తవాస్తాయ త్రాసితా సర్వదానవాః ఋషీణాం దేవతానాం చ నాయకత్వం ప్రకాశితం యతస్తదస్సురైరగ్రే పూజ్యసే త్వం భవాత్మజా త్వామారాధ్య గణాధ్యక్షం సర్వజ్ఞం కామరూపిణం కార్యార్థం రక్తకుసుమైః రక్తచందనవాదిభిః రక్తాంబరధరో భూత్వా చతుర్ధ్యామర్చయే జపేత్ త్రికాలం ఏకకాలం వా పూజయే నియతాశనః రాజానాం రాజపుత్రం వా రాజమంత్రిణమేవ వా రాజ్యం చ సర్వవిఘ్నేశ వశం కుర్యాత్ సరాష్ట్రకం అవిఘ్నం తపసో మహ్యం కురుణైమి వినాయకం మయేద్ధం సంస్కృతో వర్గ పూజితశ్చ విశేషతః యత్ఫలం సర్వతీర్థేషు సర్వయజ్ఞేషు తత్ఫలం
యత్ఫలం సర్వతీర్థేషు సర్వయజ్ఞేషు యత్ఫలం తత్ఫలం పూర్ణమాప్నోతి స్తుత్వాదేవం వినాయకం విషమం న భవేత్ తస్య న చ గచ్చేత్తరాభవం న చ విఘ్నో భవేత్ తస్య జాతో జాతి స్మరో భవేత్ యైదం పఠతే స్తోత్రం షడ్భిర్మాసైర్వరం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుంగాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. మళ్ళా అంటున్నారు సూతుల వారు, ఈ విధంగా ఆ స్తోత్రాన్ని ఎంతో చక్కగా పారాయణ చేసుకున్నాం మనం. ఇప్పుడు సూతుల వారు చెప్పిన మాటలు విందాం. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, రాజుగారు ఈ విధంగా గణేశుడిని స్తుతించారు భక్తితో. తపస్సు వేషాన్ని ధరించి తపస్సు చేయడం కోసం అరణ్యానికి వనానికి వెళ్ళాడు. ఆ రాజశ్రేష్ఠుడు పాము కుబుషం లాంటి వస్త్రాన్ని విడిచిపెట్టి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క తపస్సు వేషాన్ని వేసుకుని ఆ యొక్క చెట్టు చర్మాన్ని కఠినమైనటువంటి దాన్ని నడుముకు ధరించాడు. అలాగే దివ్యములైనటువంటి రత్నములను కంకణములను అన్నింటినీ కూడా పరిత్యజించి వాటిని తిరస్కరించి తామర పూసలతో చేయబడినటువంటి శుభప్రదమైనటువంటి అలంకారాన్ని మడిగందు ధరించాడు. తల మీద రత్నాలతో కూడినటువంటి బంగారు కిరీటాన్ని విడిచి తపస్సు చేయడం కోసం జడల సమూహాన్ని ధరించాడు. ఇలా వశిష్ఠుడు చెప్పినటువంటి వేషంతో తపోవనంలో ప్రవేశించాడు. కూరలు దుంపల్ని ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేశాడు. వర్షాకాలంలో బయట కూర్చుని, మంచు కాలంలో సరోవర జలంలో నిల్చొని కూడా తపస్సు చేశాడు. ఇంద్రియములు అన్నింటినీ కూడా హృదయంలో నిగ్రహించి మనస్సును విష్ణువునందుంచి ద్వాదశాక్షరమంత్రమైనటువంటి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మహామంత్రాన్ని జపిస్తూ వాయువే అనగా గాలినే ఆహారంగా గలవాడైనటువంటి అతనికి లోకాలకు తాతైనటువంటి బ్రహ్మదేవుడి యొక్క దర్శనం కలిగింది. అలా బ్రహ్మ కనపడ్డాడు. పద్మాన్ని జన్మస్థానంగా కలిగినటువంటి 4 ముఖములు కలిగినటువంటి బ్రహ్మను చూచి భక్తితో స్తోత్రం చేసి ఆ బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. బ్రహ్మదేవుడి సంతోషపెట్టాడు. ఆ బ్రహ్మస్థులు ఈ విధంగా ఉన్నదంటే ఓం నమో హిరణ్యగర్భాయ జగత్సృష్టే మహాత్మనే వేదశాస్త్రార్థ విదుషే చతుర్వక్రాయ తే నమః. లోకాలను సృష్టించినట్టు హిరణ్య గర్భుడు వేదశాస్త్రములు తెలిసినటువంటి వాడు అయినటువంటి చతుర్ముఖములు అనగా 4 ముఖములు కలిగినటువంటి ఓ బ్రహ్మదేవుడా, నీకు నమస్కారం అని స్తుతించాడు. అలా స్తుతించగా లోక స్రష్టైనటువంటి ఆ బ్రహ్మదేవుడు ఈ విధంగా స్తోత్రం చేయబడి గొప్ప సుఖములు కలిగినటువంటి యొక్క రాజ్యాన్ని విడిచిపెట్టి శాంత స్వభావంతో తపస్సు కలిగినటువంటి ఆ రాజుతో బ్రహ్మదేవుడు ఈ విధంగా అంటున్నాడని ఈ రోజు మనం ఇంతటితో స్వస్తి చెప్పుకున్నాం. రాబోయే రోజుల్లో బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటలు రాజుతో ఆ తపస్సుకు చేస్తున్నటువంటి ఆ ఇక్ష్వాకు వంశ రాజుతో ఈ విధంగా బ్రహ్మదేవుడు పలికాడు తెలుసుకుందాం తెలియజేస్తూ నం హిరణ్యకశిపుం యస్య కోపాగ్నౌ శతభాజితః సర్వాంతం వ్యాపినే జయ జయ శ్రీమన్నిశృంగాయ మంగళం. జయ జయ లక్ష్మీ నృశృంగాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.